గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజే అమరేందర్. ఈ వీడియోలో శేష సిద్ధాంతం మరియు కారణాంక సిద్ధాంతం, రిమైండర్ థీరం, ఫ్యాక్టర్ థీరం, వీటికి ప్రూఫ్స్ని మనం చెప్పుకుందాం స్టూడెంట్స్. ఫస్ట్ శేష సిద్ధాంతాన్ని చూద్దాం. p(x) అనేది ఒక ఏక పరిమాణ లేదా అంతకన్నా ఎక్కువ గరిష్ట పరిమాణం గల బహుపది మరియు a అనేది వాస్తవ సంఖ్య అయినప్పుడు p(x)ను రేఖీయ బహుపది x - a చే భాగిస్తే వచ్చు శేషము p(a) అగును. ఇది శేష సిద్ధాంతం యొక్క స్టేట్మెంట్. మనము స్టూడెంట్స్ ఇక్కడ p(x) ఈజ్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఓకేనా స్టూడెంట్స్? అండ్ a ఈజ్ ఏ రియల్ నెంబర్. If p(x) is divided by the linear polynomial x - a, then the remainder is p(a). ఇది ఓకేనా స్టూడెంట్స్? సో ఫస్ట్ ఇక్కడ p(x) అనేది ఏంటి స్టూడెంట్స్? ఒక ఏక పరిమాణ లేదా అంతకన్నా ఎక్కువ గరిష్ట పరిమాణం గల బహుపది. మనం ఒక బహుపదిని తీసుకోవాలి. అదేంటి? p(x) అనే ఏక పరిమాణ లేదా అంతకన్నా ఎక్కువ పరిమాణం గల బహుపదిని తీసుకుందాం. ఓకేనా స్టూడెంట్స్? అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఈ p(x) అనే బహుపదిని రేఖీయ బహుపది x - a చే భాగిస్తే వచ్చే శేషం p(a) అని చూపించాలి. ఓకేనా స్టూడెంట్స్? మరి ఇప్పుడు p(x)ను x - a చే భాగిస్తే, p(x)ను రేఖీయ బహుపది g(x) చే భాగిస్తే ఏమవుతుంది? భాగఫలం q(x) మరియు శేషము r(x) అనుకుందాం. ఓకేనా స్టూడెంట్స్? మరి ఇక్కడ p(x, g(x) అనేవి రెండు బహుపదులు. మరి డిగ్రీ ఆఫ్ p(x) మరియు అనేది ఎలా ఉంటుంది? డిగ్రీ ఆఫ్ g(x) కన్నా ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది. అంటే ఏమంటారు స్టూడెంట్స్? డిగ్రీ ఆఫ్ p(x) యొక్క పరిమాణం అంటే నేను డిగ్రీ ఆఫ్ p(x) ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ g(x). అంటే p(x) యొక్క పరిమాణము g(x) యొక్క పరిమాణం కన్నా ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? మరి ఇక్కడ q(x) మరియు r(x) అనే రెండు బహుపదులు కూడా వస్తాయి స్టూడెంట్స్. మనం ఇప్పుడు p(x)ను g(x) చే మనము భాగించినప్పుడు q(x) మరియు r(x) అనే రెండు బహుపదులు కూడా రావడం జరుగుతుంది. మరి ఇక్కడ r(x) ఎలా ఉంటుంది స్టూడెంట్స్? r(x) ఈజ్ ఈక్వల్ టు 0 లేదా ఎలా ఉంటుంది? ఇంకా డిగ్రీ ఆఫ్ r(x) లెస్ దెన్ డిగ్రీ ఆఫ్ g(x). ఓకేనా స్టూడెంట్స్? r(x) యొక్క పరిమాణము g(x) యొక్క పరిమాణం కన్నా తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ r(x) అనేదేమో శేషము, g(x) అనేదేమో డివైజర్. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, డిగ్రీ ఆఫ్ p(x) ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ డిగ్రీ ఆఫ్ g(x) అన్న. మరి ఇక్కడ ఏమని రాసుకోవాలి స్టూడెంట్స్? మనము g(x)తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి g(x) ఇస్ నాట్ ఈక్వల్ టు 0 స్టూడెంట్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు p(x)ని g(x)తో భాగిస్తే q(x) మరియు r(x) అనే రెండు బహుపదులు వస్తాయి అనుకున్నాము. సో భాగహార నియమం ప్రకారం ఏమని రాయొచ్చు? భాగహార నియమం నుండి p(x) ఈజ్ ఈక్వల్ టు g(x) ఇంటూ q(x) ప్లస్ r(x). ఓకేనా స్టూడెంట్స్? హియర్ g(x) ఈజ్ ఈక్వల్ టు x - a. ఓకేనా స్టూడెంట్స్? ఇంటూ q(x) ప్లస్ r(x). ఓకేనా స్టూడెంట్స్? చూడండి, మనం ఏమనుకున్నాం? r(x) అనేది 0 లేదా r(x) యొక్క పరిమాణము x - a పరిమాణం కన్నా తక్కువ, అంటే g(x) పరిమాణం కన్నా తక్కువ. మరి x - a పరిమాణము అంటే ఇది రేఖ బరిపోదు కదా. డిగ్రీ ఆఫ్ x - a పరిమాణము 1 కాబట్టి మరి r(x) యొక్క పరిమాణం ఏమవుతుంది? ఇంప్లాయిస్ దీని నుంచి r(x) పరిమాణము 0. ఓకేనా స్టూడెంట్స్? r(x) యొక్క పరిమాణము 0 అవుతుంది. అంటే ఇక్కడ r(x) అనేది పరిమాణం 0 అంటే అది ఒక స్థిర సంఖ్య కావడానికి అవకాశం వస్తుంది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? r(x) యొక్క పరిమాణం 0 అయిన అంటే r(x) అనేది ఒక స్థిర బహుపది లేదా ఒక స్థిర రాశి. సో దాన్ని r(x) ఈజ్ ఈక్వల్ ఏమనుకుందాం? k అనుకుందాం. ఓకేనా? r(x) ఈజ్ ఈక్వల్ k, ఒక స్థిర రాశి. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు ఏమవుతుంది? p(x) ఈజ్ ఈక్వల్ x - a ఇంటూ q(x) ప్లస్ r(x) ఈజ్ ఈక్వల్ k కదా, k. చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు మరి x ఈజ్ ఈక్వల్ టు a, x ఈజ్ ఈక్వల్ టు a కదా. అంటే
పి ఆఫ్ ఏ వాల్యూ చూద్దాం. పి ఆఫ్ ఏ అంటే ఏ మైనస్ ఏ ఇంటూ ఏమవుతుంది క్యూ ఆఫ్ ఏ ప్లస్ కే. ఏ మైనస్ ఏ అంటే 0 ఇంటూ సంథింగ్ 0 అంటే పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని వచ్చే స్టూడెంట్, పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కే. మనం ఇక్కడ కే అంటే ఏమనుకున్నాం స్టూడెంట్స్, కే మీన్స్ ఆర్ ఆఫ్ ఎక్స్ కదా. అంటే ఏమవుతుంది పి ఆఫ్ ఏ అనేది ఏమవుతుంది ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే శేషమే కదా. సో మనము ఇక్కడ చూడండి స్టూడెంట్స్, పి ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఏక పరిమాణం లేదా అంతకన్నా ఎక్కువ గరిష్ట పరిమాణం గల బహుపది మరియు ఏ అనేది వాస్తవ సంఖ్య అయినప్పుడు పి ఆఫ్ ఎక్స్ను ఎక్స్ మైనస్ ఏ చే భాగిస్తే వచ్చే శేషం పి ఆఫ్ ఏ అగును. పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కే అంటే కే అంటే స్టూడెంట్స్ మనం రిమైండర్ అనుకున్నాం కదా, శేషం అనుకున్నాం కదా. సో పి ఆఫ్ ఏ ఏమవుతుంది శేషం అవుతుంది. అదే కదా మనము ఎక్స్ మైనస్ ఏ చే భాగిస్తే వచ్చే శేషం పి ఆఫ్ ఏ అగును అన్నాడు. సో పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ కే అంటే కే అనేది శేషమే కాబట్టి సో మనము పి ఆఫ్ ఎక్స్ని ఎక్స్ మైనస్ ఏ చే భాగిస్తే శేషము పి ఆఫ్ ఏ. సో మనం సిద్ధాంతం అనేది నిరూపించడం జరిగింది. సిద్ధాంతము నిరూపించబడినది. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ చూడండి స్టూడెంట్స్, పి ఆఫ్ ఎక్స్ ఒక ఏక పరిమాణం లేదా అంతకన్నా ఎక్కువ పరిమాణం గల బహుపదిని తీసుకున్నాం స్టూడెంట్స్. అయితే ఇక్కడ మనము పి ఆఫ్ ఎక్స్ని రేఖీయ బహుపదిచే భాగిస్తే వచ్చే శేషం పి ఆఫ్ ఏ అని చూపించాలి. అంతే కాబట్టి పి ఆఫ్ ఎక్స్ను జి ఆఫ్ ఎక్స్తో భాగిస్తే ఇప్పుడు భాగఫలము క్యూ ఆఫ్ ఎక్స్ అని శేషం ఆర్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. ఓకేనా చూడండి మరి డిగ్రీ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ అనేది ఎలా ఉంటుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. ఓకేనా అంటే జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఆల్సో దాంతోపాటు. ఓకేనా స్టూడెంట్స్, మరి ఆర్ ఆఫ్ ఎక్స్ ఎలా ఉంటుంది స్టూడెంట్స్, ఇక్కడ ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది 0 కావచ్చు లేదా డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది లెస్ దెన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ స్ట్రిక్ట్లీ. ఓకేనా సో మరి భాగాహార నియమం ప్రకారం మనం ఏం రాయొచ్చు, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్. ఇయర్ వాట్ ఈస్ జీ ఆఫ్ ఎక్స్, మనము ఎక్స్ మైనస్ ఏ చేయ కదా, ఎక్స్ మైనస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ మనం ఏమనుకున్నాము డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం కదా. మరి ఎక్స్ మైనస్ ఏ పరిమాణము 1 కాబట్టి ఆర్ ఆఫ్ ఎక్స్ పరిమాణం ఏమవుతుంది దీనికన్నా తక్కువ అంటే 0. సో ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఒక వాస్తవ సంఖ్య అవుతుంది. ప్రతి వాస్తవ సంఖ్య కాబట్టి ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక కే అనే ఒక స్థిరరాశి తీసుకుందాం. ఓకేనా స్టూడెంట్స్, సో పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ ఏ ఆర్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో కే తీసుకుందాం, క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే. ఇప్పుడు మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, పి ఆఫ్ ఏ కదా, పి ఆఫ్ ఏ రిమైండర్ అని చూపించాలి. అంటే పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఏ మైనస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ ఏ ప్లస్ కే. సో దిస్ ఈజ్ 0 ఇట్ సంథింగ్ 0 ప్లస్ కే. పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ కే అనేది రిమైండర్ కదా. సో కావున సిద్ధాంతం నిరూపించబడినది. ఓకే ఓకే స్టూడెంట్స్, ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఎగ్జాంపుల్ 10 చూద్దాం. ఓకేనా, పి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ 4y³ ప్లస్ 4y² మైనస్ y మైనస్ 1 అను బహుపది 2y ప్లస్ 1 నాకు గుణిజం అవుతుందా సరే చూడండి. చెక్ వెదర్ ద పాలినామియల్ py ఈజ్ ఈక్వల్ 4y³ ప్లస్ 4y² మైనస్ y మైనస్ 1 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2y ప్లస్ 1. ఓకేనా అంటే చూడండి స్టూడెంట్స్, మనము ఇది మల్టిపుల్ పి ఆఫ్ వైకి మల్టిపుల్ కావాలంటే ఇది 2y ప్లస్ 1 అనేది దీన్ని ఖచ్చితంగా భాగించాలి. ఓకేనా, ఖచ్చితంగా భాగిస్తే ఇది దీనికి మల్టిపుల్ అవుతుంది. ఓకేనా, సో మనము పి ఆఫ్ వైను 2y ప్లస్ 1 ఖచ్చితంగా భాగిస్తే అంటే శేషం 0 వచ్చేటట్టు ఖచ్చితంగా భాగిస్తే ఏమంటాము, భాగిస్తే గుణిజం అవుతుంది పి ఆఫ్ వైకి. అంతే కదా స్టూడెంట్స్, పి ఆఫ్ వైని 2y ప్లస్ 1 అనేది ఖచ్చితంగా భాగిస్తే అది గుణిజం అవుతుంది. ఓకేనా ఓకేనా ఇప్పుడు మనం 2y ప్లస్ 1 యొక్క శూన్య విలువ, ఈ రేఖీయ బహుపది యొక్క శూన్య విలువ ఏమవుతుంది స్టూడెంట్స్, 2y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు అంటే 2y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2. ఓకేనా స్టూడెంట్, ఇప్పుడు మనము y ప్లేస్లో మైనస్ 1/2 రాద్దాం స్టూడెంట్స్. పి ఆఫ్ మైనస్ 1/2 అనుకుందాం. పి ఆఫ్ మైనస్ 1/2 వాల్యూ 0 వచ్చింది అనుకోండి, మనం శేష సిద్ధాంత ప్రకారము పి ఆఫ్ ఎక్స్ని ఎక్స్ మైనస్ ఏ చే భాగిస్తే వచ్చి శేషం పి ఆఫ్ ఏ అనుకున్నాం కదా. సో అప్పుడు పి ఆఫ్ ఏ వాల్యూ అంటే ఇక్కడ పి ఆఫ్ మైనస్ 1/2 వాల్యూ కనుక 0 వచ్చింది అనుకోండి, అది ఈ 2y ప్లస్ 1 అనేది పి ఆఫ్ వైని ఖచ్చితంగా భాగిస్తుంది, అప్పుడు గుణిజం అవుతుందని చెప్తాం. ఓకేనా, సో మనం దీనికోసం పి ఆఫ్ మైనస్ 1/2 ఎక్స్ వై ప్లేస్లో మైనస్ 1/2 తీసుకుందాం స్టూడెంట్స్.
ఏంటి శేష సిద్ధాంతం ప్రకారం. సో ఇందులో y ప్లేస్లో -1/2 రాద్దాం. 4 × -1/2 హోల్ క్యూబ్ ప్లస్ 4 × -1/2 స్క్వేర్ మైనస్ ఆఫ్ -1/2 -1. చూడండి స్టూడెంట్స్, 4 × -1/2 హోల్ క్యూబ్ మీన్స్ -1/8 అంటే -4/8. ఓకేనా స్టూడెంట్స్, -4/8 ప్లస్ 4 × -1/2 స్క్వేర్ అంటే +1/4. ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2 -1 4 4 1 జా. చూడండి స్టూడెంట్స్, -4 1 జా 4 2 జా అంటే -1/2 ప్లస్ ఇక్కడ ఏముంది స్టూడెంట్స్ 1 అవుతుంది, +1/2 -1. ఓకేనా, +1/2 -1/2 +1 -1 వాల్యూ ఏమైంది 0. సో P of -1/2 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇదేంటిది P of 1 -1/2 శేషం కదా, శేషం 0 వచ్చింది అంటే సో ఏమవుతుంది స్టూడెంట్స్, therefore 2y + 1 అనేది ఏమవుతుంది ఖచ్చితంగా భాగించింది P of yని. కాబట్టి 2y + 1 P of yకి గుణిజం అవుతుంది. 2y + 1 అనేది P of yకి గుణిజం అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, 2y + 1 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ P of y. P of y మీన్స్ 4y³ + 4y² - y - 1. ఓకేనా స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, నా కారణాంక సిద్ధాంతం ఫ్యాక్టర్ థియరం యొక్క ప్రూఫ్ చూద్దాం. ఏంటి స్టేట్మెంట్ చూద్దాం. బహుపది పరిమాణము n > 1 కాగల బహుపది P of x మరియు a అనేది వాస్తవ సంఖ్య అయినప్పుడు P of a = 0 అయినా x - a అనేది P of xకి కారణాంకం అగును మరియు x - a అనేది P of xకు కారణాంకం అయినా P of a = 0 అగును. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ P of x ఈజ్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ > 1. ఓకేనా స్టూడెంట్స్, a ఈజ్ ఏ రియల్ నెంబర్. ఇఫ్ P of a = 0 then x - a ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ P of x అండ్ x - a ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ P of x then P of a = 0 మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్, మనం దీన్ని ప్రూఫ్ చూద్దాం. మనం ప్రూఫ్ దీనికోసం మనము శేష సిద్ధాంతం ప్రకారం ఏం రాయొచ్చు, శేష సిద్ధాంతం నుంచి P of x is equal to x minus a into Q of x plus P of a. ఏంటి స్టూడెంట్స్, ఇది శేష సిద్ధాంతం నుండి. ఓకేనా, రిమైండర్ థియరం ఫ్రమ్ రిమైండర్ థియరం P of x is equal x minus a into Q of x plus P of a అని రాసుకోవచ్చు కదా. సో ఇయర్ ఫస్ట్ ఈ కేస్ 1 చూద్దాం, ఫస్ట్ సందర్భాన్ని చూద్దాం. ఏంటి, P of a is equal to 0 అయినా P of a is equal to 0 అయినా ఏమవుతుంది స్టూడెంట్స్, P of x is equal to x minus a into Q of x plus 0. P of x is equal to x minus a into Q of x. P of a = 0 అయినా ఏమన్నా x minus a అనేది P of x కారణాంకం అగును. అంటే చూడండి స్టూడెంట్స్, P of a = 0 అయితే P of x ఏమవుతుంది, x minus a into సంథింగ్ అంటే x minus a అనేది P of x కారణాంకం అవుతుంది కదా. therefore దీని నుంచి ఏమనొచ్చు, x minus a అనేది P of xకు కారణాంకము అగును. ఓకేనా స్టూడెంట్స్, నో సెకండ్ వన్. ఇది వాట్ ఇస్ సెకండ్ వన్, x minus a అనేది P of xకి కారణాంకం. ఓకేనా స్టూడెంట్స్, దీన్ని తీసుకుందాం. x minus a అనేది P of xకి కారణాంకము. ఓకేనా స్టూడెంట్స్, మరి x minus a అనేది P of x కారణాంకము అంటే మీన్స్ P of x is equal to ఏమని రాయి స్టూడెంట్స్, x minus a into Q of x రాసుకోవచ్చుగా. Q of x అనేది మరొక బహుపది. ఓకేనా, 12కి 3 అనేది కారణాంకం ఉంటుంది అంటే 12 = 3 × 4 అనేది ఉంటుంది కదా. అలానే ఇప్పుడు P of xకి x minus a అనేది P of x కారణాంకము కాబట్టి P of x is equal to ఏమన్నా x minus a into Q of x. ఇక్కడ Q of x అనేది మరొక బహుపది. ఓకేనా స్టూడెంట్,
ఇయర్ మరి ఇక్కడ ఏంటి స్టూడెంట్స్ ఎక్స్ మైనస్ ఏ అనేది పి ఆఫ్ ఎక్స్ కారణాంకం అయితే మనం ఏం చూపించాలి స్టూడెంట్ పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 0 అని చూపించాలి. ఓకేనా? సో పి ఆఫ్ ఏ వాల్యూ కనుక్కుందాం. పి ఆఫ్ ఏ ఇయర్ ఎక్స్ ఈక్వల్ ఏ తీసుకుంటే ఏ మైనస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ ఏ. ఏమైనా స్టూడెంట్స్ పి ఆఫ్ ఏ మైనస్ ఏ వాల్యూ 0. ఓకేనా? చూడండి స్టూడెంట్స్ ఎక్స్ మైనస్ ఏ అనేది పి ఆఫ్ ఎక్స్ కారణాంకం అయితే ఏమైంది దేర్ఫోర్ ఎక్స్ మైనస్ ఏ అనేది పి ఆఫ్ ఎక్స్కు కారణాంకము. అయితే ఏమైంది పి ఆఫ్ ఏ వాల్యూ 0 అయిందిగా. ఓకేనా? ఓకే, సిద్ధాంతం నిరూపించబడినది. దేర్ఫోర్ సిద్ధాంతం అనేది అండ్ స్ప్రోడ్ సిద్ధాంతం నిరూపించబడినది. అండ్ రాయాలి స్టూడెంట్స్. ఓకేనా? చూడండి స్టూడెంట్స్ ఫ్రమ్ రిమైండర్ థీరం ఏమన్నా రాసిన పి ఆఫ్ ఎక్స్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఏ అన్నాము. సో పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 0. ఇఫ్ పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 0 కదా ఫస్ట్. సో పి ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ అని ప్రూవ్ చేయాలి. సో పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 0 ఇయర్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ మనం రిమైండర్ థీరం ఉపయోగించి చేస్తాము. సో ఇయర్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏమైంది ఎక్స్ మైనస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ అయింది. ఎక్స్ మైనస్ ఈజ్ ఫ్రమ్ దిస్ మనం ఏం చెప్పొచ్చు ఎక్స్ మైనస్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో సెకండ్ వన్ ఎక్స్ మైనస్ ఏ అనేది పి ఆఫ్ ఎక్స్ కారణాంకము. ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. సో పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమని రైట్ స్టూడెంట్స్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. క్యూ ఆఫ్ ఎక్స్ ఇస్ అనేది పాలినామియల్. ఇది క్యూ ఆఫ్ ఎక్స్ అనేది మరొక బహుపది. ఈ విధంగా అయ్యేటట్టు. సో ఇప్పుడు మనం పి ఆఫ్ ఏ వాల్యూ 0 అని ప్రూవ్ చేయాలి. ఇందులో పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఏ మైనస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ ఏ. సో ఏ మైనస్ ఏ 0 పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 0. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. ఎక్స్ మైనస్ ఏ అనేది పి ఆఫ్ ఎక్స్ కారణాంక ఫ్యాక్టర్ అయితే పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 0 వచ్చేసింది. సో దెర్ఫోర్ అని చెప్పేసి అండ్ సిద్ధాంతం అనేది నిరూపించబడింది. థీరం ఈజ్ ప్రూవ్డ్. ఓకేనా స్టూడెంట్స్? ఓకే, థ్యాంక్ యూ.